అంతరిక్షలో ఈ జనవరి 1 గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. బైబిల్లో ఉన్న క్రొత్త సంవత్సరం గురించి మనం పక్కన పెట్టేసాము. లేని వాటిని మనం ఆరాధించడం జరుగుతుంది. రోమన్ పురాణాల ప్రకారము ద్వారాల దేవుడిగా జానస్ స్వర్గ ద్వారాలను కాపాడుతూ స్వర్గం మరియు ఇతర దేవుళ్లను కలిపేవాడు. ఈ కారణంగా పురాతన రోమన్ మతపరమైన వేడుకలలో జానస్ను తరచుగా మొదటగా పిలిచేవారు. ఆ సమయంలో ఇతర దేవతల కంటే ముందుగా జానస్కు నైవేద్యాలు అర్పించేవారు. వాస్తవానికి జానస్ను ఇతర రోమన్ దేవుళ్ళ కంటే చాలా కాలం ముందు నుండే వారు పూజించేవారని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ ఆచారం రోమ్ యొక్క స్థాపకుడు అయినటువంటి మొదటి పాలకుడు కాలం నుండి కూడా ఈ యొక్క ఆచారం ఉంది అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీనిలో ఒక ప్రధాన అంశం ఏంటంటే నాణేల సృష్టి. రోమన్ పురాణాల ప్రకారము జానస్ నాణేలను సృష్టించడం కూడా జరిగింది. ఆ నాణేల మీద కూడా 2 ముఖాల తల చిత్రం కూడా ముద్రించడం జరిగింది. అనేక రోమన్ మ్యూజియంలో ఈ యొక్క నాణేలను చూడవచ్చు. జానస్ను లాటిన్లో ఇయానస్ అని కూడా పిలుస్తారు. అంటే తలుపుకు లాటిన్ పదమైన ఇయానువాకు సంబంధించినది. జానస్ స్వయంగా స్వర్గానికి మార్గనిర్దేశం చేసేవాడు లేదా ద్వారపాలకుడు. జానస్ ఆలయంలో సంవత్సరంలో ప్రతి నెలకు 1 చొప్పున 12 బలిపీఠాలు నిర్మించడం ద్వారా జానస్ మరియు క్యాలెండర్ మధ్య సంబంధం స్థిరపడింది. కవి మార్షల్ జానస్ను సంవత్సరాల పూర్వీకుడు మరియు తండ్రిగా అభివర్ణించాడు. జానస్ అనేది రోమీల దేవుడు. కానీ మనకి బైబిల్లో చూసుకుంటే నిర్గమకాండము 12వ అధ్యాయము 2వ వచనంలో నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఈ నెలకు పేరేంటి అన్నది కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఎస్తేరు 3వ అధ్యాయము 7వ వచనము రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హమాను ఎదుట పూరు అనగా చీటి, అంటే 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసము అని ఇక్కడ ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. అంటే మొదటి నెల నీసాను. మరి సంవత్సరం నాకు మొదటి నెల నీసాన్ అని చెప్పినప్పుడు ఆ నెలలో చేయడం మానేసి రోమీల యొక్క ఆచారాన్ని ఎందుకు ఫాలో అవుతున్నారు ఆలోచించండి. ఈ నెల మన నెలల ప్రకారం మార్చి ఏప్రిల్ నెలల్లో రావడం అనేది జరుగుతుంది.